आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। మహబూబాబాద్ జిల్లాలో కన్నకొడుకులు ఉన్న అనాథగా బతుకుతున్న గాడపల్లి నరసమ్మ పరిస్థితి హృదయ విదారకంగా మారింది। స్థానిక మండల కేంద్రంలోని రహదారులపై ఆశ్రయం లేక నిద్రించే ఈ వృద్ధురాలిని గమనించి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్ దుప్పట్లు తువ్వాళ్లు అందజేశారు। ఇదే పరిస్థితుల్లో ఇది రెండోసారి రోడ్డుపై బ్రతుకు ఈడ్చుకుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు। పుత్రులు వారసులు ఆమెను చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు। సిపిఎం నాయకుడు కందునూరి శ్రీనివాస్ కూడా నరసమ్మ దుస్థితిని వివరించారు। ముగ్గురు కుమారులు కూడా పెళ్లిళ్ళు చేసుకొని కోడళ్లతోనే ఉంటున్నారు। ఈమెకు వాళ్ళ ఆయన సంపాదించిన 3 ఎకరాల భూమి కొడుకులు పంచుకున్నారు। అదేవిధంగా మన మసీదు బజార్లో మెయిన్ బజార్లో ఇల్లుంటే కూడా ఇళ్ల స్థలం కూడా లేకుండా ఈరోజు రేకుల షెడ్ అంటూ లేకుండా కూడా ఆమెకు అమ్మేయడం జరిగింది। అమ్మిందా ఇల్లు జాగా మొత్తం ఇల్లు కడతాను అని చెప్పి ఆ ఉన్న ఇల్లు మొత్తం కూడా అమ్మడం జరిగింది। అందుకోసమే ఆమెని గతంలో కూడా మేము నచ్చజెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కొడుకులను పిలిచి పంపిస్తే కూడా అక్కడ వాళ్ళు మంచిగా చూసుకోలేని పరిస్థితి ఉంటే మళ్ళీ రావడం జరిగింది। దయచేసి ఇక్కడున్న ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎస్ఐ గారు కానీ స్పందించి గతంలో కలెక్టర్ గారు స్పందించేసి ఆర్డీఓ గారు స్పందించేసి ఎమ్మటే కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబాలను పిలిచి చర్యలు తీసుకున్నారు। కాబట్టి ఆమె బతుకున్నంతసేపు ఆమెకు ఉంటుంది। ఎందుకంటే ఇక్కడ ఈ రేకుల కింద ఇది హోటలు, స్థిరంగా ఆమెకు కప్పుకుంటేందుకు ఒక చెద్దరు లేదు, ఉంటేందుకు ఒక మంచం కూడా లేకుండా బజార్లో పండుకుంటే ఇవాళ గార్లో ఉన్న పెద్ద మనుషులు 2 చెద్దర్లు ఒక టవల్ ఇచ్చేసి దోమలు కుడుతున్నాయమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి ఎమ్మటే స్పందించి సంబంధించిన 3 కొడుకుల్ని పిలిచేసి ఆమెకు సరైన న్యాయం చేయాలని చెప్పి మేము గార్ల మండల ప్రజల తరపు నుంచి అందరి నుంచి కూడా చేస్తున్నాం। ఇమ్మీడియట్లీ కూడా ఆమెకు ఎమ్మటే ఆ 3 కొడుకులు ఒక రేకుల షెడ్ ఒక ఇంటి నిర్మాణం చేసేసి ఆ ఇంట్లో ఆమెను ఉంచవలసిందిగా ఆ కుటుంబకుల్ని పిలిచి చర్యలు తీసుకోవాల్సిందిగా గార్లలో ఉన్న ఉన్నతాధికారులకు మేము తెలియజేస్తున్నాం।